హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ ఈ రెస్టారెంట్ స్టైల్లో కుర్మా. మీరు బయటికి వెళ్ళి తినాలి, ఇంత రేట్ అవుతుంది అన్న ఆలోచన లేకుండా ఎంతో తక్కువ రేటుతో ఎంతో ఇంట్లో ఉన్న రెమెడీస్తోనే చేసుకోవచ్చు. అందరూ చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అందరూ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తుంటే వాళ్ళు ఇంకా కొత్తగా ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కళాయి పెట్టుకొని అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, నూనె వేసుకోవాలి. దీని తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలబెట్టాలి బాగా. చూడండి, అల్లం వెల్లుల్లి కూడా వేగి నూనె కూడా పైకి తేలుతుంది. తర్వాత టమాటా ముక్కలు 2 కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవి కూడా బాగా స్మాష్ అయ్యి మెత్తగా అయ్యేదాకా మనము ఉడికించుకుంటాం. చూడండి, టమాటాలు కూడా శుభ్రంగా మగ్గిపోయింది. దీని తర్వాత మగ్గిన తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు ఇవన్నీ బాగా కలబెట్టి బాగా కలబెట్టుకున్న తర్వాత ఒక గిద్ద నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకోసారి కలబెట్టండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఆ కూర కొంచెం మగ్గేలోగా ఇప్పుడు దీనిలోకి కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఈ మిక్సీ వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు నూనె కూడా పైకి తేలుతుంది. దీని తర్వాత మనం గ్రైండ్ చేసుకుని ఇదిగో చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాం. దీన్ని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. గ్రేవీ ఎంత వేసిన తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసేసుకోండి. నూనె పైకి తేలేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం. ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న బంగాళదుంపల్ని ఇలా మెత్తగా కలుపుకొని ఇందులో ఈ గ్రేవీలో వేసేసుకోండి. గ్రేవీలో వేసుకొని బాగా కలబెట్టండి. ఇప్పుడు మేతి చామంతి అంటారు కదా, మేతి ఆకుని దీన్ని బాగా నలిపి ఇందులో వేసేసుకోండి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక స్పూను నువ్వులు, ఇంకొక స్పూను జీడిపప్పు, కొంచెం కొబ్బరి ఎక్స్ట్రా వేసుకున్నారంటే గ్రేవీ ఎక్కువగా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత తీసుకొని చూడండి ఒకసారి. చూడండి, బుడగలుగా నూనె కూడా పైకి తేలింది. మీకు కాస్త గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకాసిన నీళ్లు పోసుకొని కలబెట్టుకోండి. కొంచెం చివర్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలబెట్టండి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసుకొని చూడండి, నూనె బాగా పైకి తేలింది. ఇప్పుడు
ఎంతో గుమగుమగలాడే రెస్టారెంట్ స్టైల్లో కుర్మా, చపాతీలోకి కుర్మా రెడీ. ఇప్పుడు దించేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో గుమగుమలాడే కుర్మా రెడీ. ఎంతో మంచి వాసన కూడా వస్తుందండి. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకున్నాం కదా, చూడండి ఎంతో తేలిగ్గా అయిపోయిన రెస్టారెంట్ స్టైల్లో కుర్మా. ఉల్లిపాయతో అద్దుకొని తిన్నారంటే మీకు ఎంతో టేస్టీగా అద్భుతంగా ఉండదు. ఇంట్లో ఎవరు పెట్టినా ఎంతో రెస్టారెంట్కి పోయే పని లేకుండా ఇంట్లోనే చేసుకొని తినచ్చు మీరు.